హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ మరియు ఫైర్మ్యాన్, ఎంటీఎస్, పెస్ట్ కంట్రోల్, కుక్, అలాగే చార్జ్మ్యాన్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరు. సో ఇందులో ఇంగ్లీష్ సబ్జెక్ట్ సంబంధించి 25 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఇంగ్లీష్లో. సో ఎలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం. మనకి ప్రీవియస్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మ్యాక్సిమం ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది తెలుస్తుంది, అంటే ఐటీఐ వాళ్ళకి మాత్రం తెలుస్తుంది. రిమైనింగ్ ఇప్పుడు ఫైర్మ్యాన్ ఎవరైతే అప్లై చేస్తున్నారో, అంటే ఇంటర్మీడియట్ చేసి ఉంటారు, వాళ్ళు అప్లై చేస్తుంటారు ఫైర్మ్యాన్కి. సో లాస్ట్ ఏ నోటిఫికేషన్ కాకుండా ఫస్ట్ టైం ఈ జాబ్కి అప్లై చేసి ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుంది అని అనుకున్న వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అవుతుంది కూడా. వాళ్ళు ఈ టోటల్ లాస్ట్ వరకు మీరు చూస్తే మీకు డెఫినెట్గా ఈ మోడల్స్ అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఇంకా ఇందులో వచ్చేసరికి ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో మీరు డైరెక్ట్గా చూసుకోవచ్చు. ఫస్ట్, చూస్ ద కరెక్ట్ సినానమీ ఆఫ్ వేరీ. అంటే మీరు ఒకటి సినానమీ అంటే ఏంటి, ఎనానమీ అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు మీనింగ్స్ అండ్ ఆపోజిట్ వర్డ్స్ అనేవి మనకి ఉండేవి. సో వాటికి సంబంధించింది అనమాట. సినానమీ అంటే మీనింగ్, ఎనానమీ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఇందులో సినానమీ ఆఫ్ వేరీ అంటే ఎగ్జాస్టెడ్. ఆన్సర్ ఏంటి అంటే ఎగ్జాస్టెడ్. నెక్స్ట్, ద బాడీ డాష్ ఐడెంటిఫైస్ యాజ్ దోస్ ఆఫ్ టూ సస్పెక్టెడ్ డ్రగ్ డిక్లేర్స్. అంటే ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇవి. సో ఇందులో ఆర్టికల్స్ ఇవ్వచ్చు, ప్రిపోజిషన్స్ ఇవ్వచ్చు, వెర్బ్స్ ఇవ్వచ్చు, నౌన్స్ ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. ఇందులో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ ఏంటి అడిగాడు, దే బాడీ డాష్ ఐడెంటిఫికేషన్ అన్నాడు. ఇక్కడ మనకి ఇక్కడ ఈజ్, వేరా, హ్యావా, వాజా, హ్యాడా అని అడిగారు. సో ఆన్సర్ వచ్చేసరికి వేర్. ద బాడీస్ అంటే ప్లోరల్ కాబట్టి అక్కడ వేర్ అనేది వస్తుంది. ఇక్కడ సింగులర్, ప్లోరల్ అవన్నీ కూడా మనం చూడాలి. అండ్ నెక్స్ట్, స్పాట్ ద ఎర్రర్. ఇక్కడ ఎర్రర్ ఏంటి అనేది ఇందులో ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇక్కడ టొరెంటియల్ రెయిన్స్ అండ్ విండ్స్ ఆఫ్ అప్ టు 170 km/h స్వెప్ట్ అవే సైడ్ హోమ్స్ అండ్ బ్రిడ్జెస్ అండ్ నాకింగ్. అంటే యాక్చువల్గా నాక్డ్ వస్తుంది, నాక్ డౌన్ పవర్ అండ్ కమ్యూనికేషన్ లైన్స్. అంటే ఆటోమేటిక్గా జరిగిపోయింది. ఇంత రెయిన్ వచ్చింది, 170 km/h విండ్స్ వచ్చినాయి, అందులో బ్రిడ్జెస్, హోమ్స్ తగలడం వలన కమ్యూనికేషన్ అనేది పోయింది అని ఇస్తున్నారు. సో ఇక్కడ నాకింగ్ అంటే ఏంటి, ఇంకా జరుగుతుంది అని అర్థం. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి ఇక్కడ నాకింగ్ డౌన్, అది ఎర్రర్, నాక్ డౌన్ అని రావాలి అక్కడ. నెక్స్ట్, మరలా సినానమీ అనేది ఇచ్చారు. పెర్సూడ్ అనే దానికి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి కన్విన్స్. సో మనకి మెయిన్ ఎనానమీస్ నుంచి ఆల్మోస్ట్ 6 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ కూడా కరెక్ట్ మీనింగ్ ఆఫ్ అడమ్స్ అండ్ ఫేజెస్ అని ఉంటాయి, అంటే సొంత వాక్యాలు లాగా ఉంటాయి అన్నమాట. సో బెంట్ అవుట్ ఆఫ్ షేప్ అంటే ఒక ఆకారానికి ఎటువంటి పోలిక లేదు అని అర్థం అనమాట ఇది. సో ఇట్స్ టు బి అప్సెట్ అనమాట దానికి. నెక్స్ట్, విచ్ యాడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ ఏ పర్సన్ హూ ఈజ్ స్కిల్డ్ అట్ పర్సిషన్ అండ్ మ్యానిపులేషన్. ఇందులో ఏ యాడ్జెక్టివ్ అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ మ్యాచ్యులియన్. నెక్స్ట్, సెలెక్ట్ ది కరెక్ట్ స్పెల్ట్ వర్డ్. సో స్పెల్లింగ్ నుంచి ఒక డెఫినెట్గా ఒక బిట్ వస్తుంది. అందులో ఏంటి అంటే ఆన్సర్ వచ్చేసరికి బెనైన్ అంటే BENIGN, బెనైన్ అన్నమాట. ఇది బెనైన్ మనకి కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్. బెనైన్ అంటే BENIGN. విచ్ వర్డ్ ఆఫ్ సినానమీ ఆఫ్ హ్యాపీనెస్కి
మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. జాయ్, సాడ్నెస్, మిస్రే, సారో. హ్యాపీ అంటే జాయ్గా ఉండటం. ఆన్సర్ జాయ్. ఇందులో ఫాలోయింగ్ సెంటెన్స్, ఇందులో ఎర్రర్ ఏంటి అని అడుగుతున్నారు. యూ మే లెఫ్ట్ ద క్లాస్ వెన్ యూ హ్యావ్ కంప్లీట్ ద టెస్ట్. యూ మే లెఫ్ట్ ద క్లాస్ వెన్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ద టెస్ట్. యాక్చువల్గా ఏంటంటే మీ టెస్ట్ అనేది కంప్లీట్ చేస్తే మీ క్లాస్ నుంచి వెళ్ళిపోవచ్చు అని అర్థం అనమాట ఇది. సో ఆన్సర్ వచ్చేసరికి యూ మే బీ అని వస్తుంది అక్కడ మే ఫామ్లో. సో యూ మే లెఫ్ట్ అని ఇచ్చారు. మే బీ లెఫ్ట్ అంటే వెళ్ళిపోయేట, నువ్వు ఎగ్జామ్ రాసేటట్టయితే నువ్వు వెళ్ళిపోవచ్చు అని అర్థం అనమాట అది. నెక్స్ట్ కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ఎడమ్స్. కాస్ట్ అండ్ ఆర్మ్ ఆన్ ఏ లెగ్ అంటే ఒకవేళ మనకు కాలు కానీ చెయ్యి కానీ ఏమైనా అయితే దాన్ని మనం వెలకట్టగలమా అని అడిగితే దాన్ని వెలకట్టలేము. అంటే అది వెరీ ఎక్స్పాన్సివ్ అనమాట అది. సో ఇది ఇచ్చారు. ఇందులో ఎర్రర్స్ ఇచ్చారు. ఇట్ టేక్స్ మీ ఏ హవర్ టు రీచ్ ద టెంపుల్. టేక్స్ మీ, ఇప్పుడు మనకి టైమ్స్ వచ్చేటప్పుడు ఓవెల్స్ వచ్చేటప్పుడు ప్రతి ఓవెల్కి కూడా ప్రీ అంటే ముందుగా యాన్ అనే పెడతాం. యాన్ అవర్, యాన్ అంబ్రెలా, అది ఎలా వస్తుందో అలాగా ఇట్స్ మీ ఏ అవర్ అని ఇచ్చారు. ఇట్స్ మీ అండ్ అవర్. సో అవర్ అనేది మిస్టేక్. ఇట్స్ మీ అండ్ అవర్ ఏ ఆప్షన్. నెక్స్ట్ చూస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ అనేది వస్తుంది. ఏ లార్జ్ బిల్డింగ్ ఆర్ గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ యూజ్డ్ టు హౌస్ సోల్జర్స్. ఆన్సర్ ఏంటంటే బరాక్స్. అంటే ఒక గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ అనమాట. మనకి ఒక కాలనీ అనో లేకపోతే ఒక క్వార్టర్స్ అనో కొన్ని పదాలు ఉంటాయి అలా అనమాట. అంటే గ్రూప్ ఆఫ్ బిల్డింగ్స్ అన్నీ ఒకే విధంగా ఉంటాయి. పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. మన బరాక్స్ అనేది అంటే ఏంటంటే ఒక విధంగా క్వార్టర్స్ అనొచ్చు, లేదంటే ఒక విధంగా ఏదైనా సైన్యానికి సంబంధించి అవ్వచ్చు, ఇలాంటివి కూడా అవుతాయి అన్నమాట. హౌస్ సోల్జర్స్ అంటే ఇక్కడ మనకి బరాక్ సూపర్వైజర్స్ అవి ఉన్నాయి కదా, సోల్జర్స్ ఇవన్నీ అనమాట. సో ఇలాగా ఒక మ్యాటర్ ఇచ్చి ఒక పాసేజ్ ఇచ్చి ఆన్సర్ చేయమంటారు. అండ్ నెక్స్ట్ సినానమీ ఫర్ ఎంటెన్స్. సినానమీ ఏంటి అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి ఎంట్రాప్. రాంగ్ స్పెల్డ్ వర్డ్. ఇందులో రాంగ్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నారు. ఎఫ్లుయెన్స్, ఎఫ్లియేట్, అటెండెన్స్, ఏలియన్స్. ఆన్సర్ వచ్చేసరికి ఎఫ్లుయెన్స్. AFFLUANCE అని ఇచ్చారు. AFLUENCE అని వస్తుంది. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. సో స్టేట్మెంట్ ఓపెన్ టు మోర్ దాన్ వన్ ఇంటర్ప్రిటేషన్. ఆన్సర్ వచ్చేసరికి అంబిజియస్. నెక్స్ట్ ఎనానమీ అంటే ఆపోజిట్. యాక్సెసిబుల్కి ఆపోజిట్ ఏంటి అంటే యాక్సెస్ అవుతుందంటే అది యాక్సెస్ అవ్వకూడదు. రీచబులా, రిస్ట్రిక్టెడా, స్ట్రెస్డా, అటైనబులా అని అడిగారు. సో రిస్ట్రిక్టెడ్. మనం యాక్సెస్ చేస్తామంటే దాన్ని రిస్ట్రిక్ట్ చేస్తారు, దానికి ఆపోజిట్ అనమాట. ద డాష్ ఎంటర్ ది హౌస్ ఇన్ డిస్గస్ సేయింగ్ హిజ్ అంకుల్ లివ్డ్ దేర్ అండ్ రాబ్డ్ ది ప్లేస్. సో అంటే ముందు హౌస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏంటి, టెక్నిటియా అని అడిగారు. సో ద టెక్నీషియన్ అనేవాడు ఎంటర్ ది హౌస్ ఇన్ డిస్కస్ సేయింగ్ హిజ్ అంకుల్ లివ్డ్ దేర్ అండ్ రాబ్డ్ ది ప్లేసెస్. సో టెక్నీషియన్ అనేవాడు రాబ్ చేశాడు అంటే తీసేసుకున్నాడు అని అర్థం. చూస్ ద కరెక్ట్ మీనింగ్. టిట్ ఫర్ టాట్కి మీనింగ్ ఏంటి అని అడుగుతున్నారు. అంటే టిట్ ఫర్ టాట్ అంటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే అలాంటి అర్థాలు వస్తుంటాయి అన్నమాట. సో ఆన్సర్ వచ్చేసరికి టు బీ హార్మ్ యాజ్ డన్ టు యూ. నీకు హాని చేస్తే నువ్వు హాని చేయి అంతే, అదనమాట టిట్ ఫర్ టాట్ అంటే. ఐడెంటిఫై ద వర్డ్ దట్ ఈజ్ ఇన్కరెక్ట్ స్పెల్ట్. సో
ఈ స్పెల్లింగ్లో ఇన్కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఇండియో శాన్సరీ ఇది. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఏ స్పీచ్ మేడ్ టు వన్ సెల్ఫ్. ఏ స్పీచ్ మేడ్ టు వన్ సెల్ఫ్ అనేది ఇచ్చారు. ఆన్సర్ వచ్చేసరికి సిల్కాయ్. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ బిలీవ్డ్ బై ద డాక్టర్ దట్ షీ విల్ సూన్ రికవర్. ద అదర్ ఫార్మ్ ఆఫ్ వాయిస్ ఈజ్. సో ఇది యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్. ద డాక్టర్ బిలీవ్ దట్ షీ విల్ సూన్ రికవర్. నెక్స్ట్ what is the partial verbs that means to be completely surprised or shocked. partial verb ఏంటి అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసరికి fall off your chair. నెక్స్ట్ plenty of information about the flora and fauna of India dash available in this book. ఆన్సర్ వచ్చేసరికి flora and fauna is of India is available in this book. Last question. In this sentence, please give the book to Jane or dash. What pronoun should fill the blank అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి జాన్, జేన్ ఆర్ మీ ఇది ఆప్షన్స్. సో ఇంగ్లీష్ అయితే ఈ విధంగా అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.